హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ కింద పెన్షన్ పొందుతున్న లక్షలాది మంది ప్రైవేట్ రంగ రిటైర్డ్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో తీపి కబురు అందించే అవకాశం అయితే ఉందండి. గత 12 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కనీస పెన్షన్ పెంపుదలపై 2026 బడ్జెట్ సమావేశాల్లో స్పష్టత వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. దాని గురించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ కింద పెన్షన్ పొందుతున్న లక్షలాది మంది ప్రైవేట్ రంగ రిటైర్డ్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో తీపి కబురు అయితే అందించే అవకాశం ఉంది. 12 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న కనీస పెన్షన్, అంటే మనకి 1000 రూపాయలు ఉండే పెన్షన్ ని పెంచాలనేసి చాలా రోజుల నుంచి పోరాటాలు చేస్తున్నారు. ఆ పెంపుదలపై 2026 బడ్జెట్ సమావేశాల్లో ఈసారి స్పష్టత వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. 6 రెట్లు పెరుగుతుంది అనేసి చెప్తున్నారు. మనకి ప్రస్తుతం ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం కనీస నెలవారీ పెన్షన్ కేవలం 1000 రూపాయలు మాత్రమే అయితే ఉంది. దీనిని చివరగా 2014లో సవరించారు. అయితే పెరిగిన ధరలు, జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మొత్తాన్ని 6000 రూపాయలకు పెంచాలని కార్మిక సంఘాలు అయితే అలాగే పెన్షనర్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపైన సానుకూలంగా స్పందిస్తే పెన్షనర్ల ఆదాయం ఏకంగా 6 రెట్లు పెరుగుతుంది అనేసి కూడా చెప్తున్నారు. ఇక ఈ పెన్షన్ పెంపు ఎందుకు అవసరమని ఒకసారి చూసినట్టయితే 2014 తర్వాత కనీస పెన్షన్ లో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో ద్రవ్యోల్బణం ప్రభావం వల్ల పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. నెలకు 1000 రూపాయలు అనేది మందులు, నిత్యావసర వస్తువులకు కూడా సరిపోవడం లేదని ఉద్యోగ సంఘాలు అయితే వాదిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిరంతరం ప్రయోజనాలు అందుతున్న తరుణంలో ప్రైవేట్ రంగ ఉద్యోగుల సామాజిక భద్రత కోసం ఈపీఎస్ 95 పథకాన్ని అప్గ్రేడ్ చేయడం అనివార్యమని నిపుణులు అయితే భావిస్తున్నారండి. ఇంతకీ ఈపీఎస్ 95 పథకం అంటే ఏమిటో ఒకసారి చూసినట్టయితే ఇది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహించే సామాజిక భద్రతా వ్యవస్థ. ఉద్యోగి జీతం నుండి కట్ అయ్యే పిఎఫ్ మొత్తంలో కొంత భాగం పెన్షన్ ఫండ్కు అయితే వెళ్తుంది. 10 ఏళ్ల కంటే ఎక్కువ కాలం సర్వీస్ ఉన్న ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత ఈ పెన్షన్ పొందేందుకు అయితే అర్హులు అనేసి మనకు తెలుస్తుంది. ఇక ఎప్పుడు అమల్లోకి రావచ్చు ఈ 6000 రూపాయలు పెన్షన్ అనేది మనకి ఎప్పుడు అమల్లోకి రావచ్చు అని చూసినట్టయితే మీడియా నివేదికల ప్రకారం రాబోయే కేంద్ర బడ్జెట్ లో దీనిపైన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అని కూడా మనకు తెలుస్తుంది. అదే జరిగితే ఈపీఎఫ్ఓ చరిత్రలోనే ఇది అతిపెద్ద పెన్షన్ సవరణగా నిలిచిపోతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి ఈ పెంపు అమల్లోకి వచ్చే సూచనలు కూడా ఉన్నాయనేసి కూడా చెప్తున్నారు. మనకి ఫిబ్రవరిలో మనకి బడ్జెట్ సమావేశాలు అయితే ఉంది. ఆ బడ్జెట్ లో కంపల్సరీ ఈ ఈపీఎస్ 95 పెంపుదల గురించి మాట్లాడే అవకాశం కూడా ఉంది అనేసి కూడా మనకు తెలుస్తుంది. ఒకవేళ ఈ పెంపు గురించి మాట్లాడితే ఎంత పెంచొచ్చు అనేది మనకు త్వరలో ఒక అప్డేట్ అయితే రానుందండి. కాబట్టి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ అయితే ఒక వీడియో అయితే చేద్దాము. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.